నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి సంబంధించి పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి. P4 కార్యక్రమం ఏంటంటే ప్రజలు, అలాగే ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వం, అలాగే పార్ట్నర్షిప్ మూడు కలిపి P4గా అభివర్ణించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చెబుతుందంటే పూర్తిగా నిబంధనలు కానీ ఈ కార్యక్రమం యొక్క డిజైన్ కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్తాం అని అయితే చెప్తున్నారు. నాకు తెలిసి, నేను ఒక జర్నలిస్ట్గా నాకు తెలిసిన ఈ P4 కార్యక్రమం యొక్క స్వరూపం కానీ అసలు విషయం కానీ ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ నా యొక్క అభిప్రాయం చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ P4 ప్రోగ్రామ్ అంటే ఏమీ లేదండి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు తన సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఇచ్చే డబ్బుల్ని కొన్ని కుటుంబాలకు కానీ కొన్ని గ్రామాలకు కానీ వెచ్చించడం, ఒక ప్రణాళికాబద్ధంగా వెచ్చించడమే ఈ P4 కార్యక్రమం. నాకు తెలిసైతే కంపెనీల చట్టం 2013 కంపెనీల చట్టం ప్రకారం క్లాజ్ 135లో ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా తన లాభంలో 2% ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సి ఉందని ఒక చట్టమే ఉంది, ఒక అమెండ్మెంట్ ఉంది. సో దాని కింద ఇప్పటి వరకు CSR నిధుల కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల కింద ఈ నిధులైతే వస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు చెప్పిన దగ్గర కానీ పాలకులు చెప్పిన దగ్గర కానీ ఆ నిధులను కార్పొరేట్ కంపెనీలు ఖర్చు పెడుతూ ఉంటాయి. సో ఒక కమ్యూనిటీ పరంగా కానీ లేకపోతే ఎవరినైనా స్పాన్సర్షిప్ చేయడం కానీ ఇతరత్ర అభివృద్ధి పనులకు వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. సో దీనినే ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధికి సహకరించాలి అని చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసినట్లయితే నాకు అనిపించింది. అంటే ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఇప్పుడు ఖర్చు పెడుతున్న నిధులు ఇష్టానుసారం ఖర్చు పెట్టకుండా ఒక లైన్లోకి తీసుకురావడం, ఒక ప్రణాళికాబద్ధంగా అవసరం ఉన్న వాళ్ళకి, అంటే సమాజంలో కింది స్థాయిలో అవసరం ఉన్న వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి కానీ ఈ నిధుల్ని ప్రత్యక్షంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడమే ఈ P4 కార్యక్రమం. అంటే దీనిలో కొత్తగా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే సహకారం కానీ లేకపోతే ప్రజల నుంచి వచ్చే సహకారం కానీ చాలా నామమాత్రంగా ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద వచ్చే నిధులను ఎవరికి ఇవ్వాలి, ఎలా ఖర్చు చేయాలి అనేది ఒక ప్రణాళిక జిల్లా అధికారులు అయితే వేస్తారు. సో ఇదే మొత్తం P4 కార్యక్రమం యొక్క అసలు స్వరూపం. వచ్చే నిధుల్ని చాలా చక్కగా అంటే వాళ్ళకి అందేలాగా, ప్రజలు లబ్ధి పొందేలాగా ఖర్చు చేయడమే P4 కార్యక్రమం. దీనికి సంబంధించి ఎవరైనా సరే చదువులో వెనకబాటు, ఆర్థికంగా బాగా మంచి చదువులు చదువుతున్నప్పటికీ ఆర్థికంగా వెనకబడి ఉన్నత చదువులు చదివిన వాళ్ళకి సహాయం కానీ, ఆరోగ్యపరంగా ఇతర సహాయాలు కానీ, లేకపోతే ఆ గ్రామాల వారీగా ఉన్న అవసరాలను తీర్చడం కానీ, లేకపోతే ఇతరత్ర పనులు ఏమైనా జరగాల అనే విషయాన్ని గుర్తించి దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్కి అనుసంధానం చేస్తారు. ఈ డబ్బుల్ని దానికి ఖర్చు పెడతారనమాట. సో ఇదే P4 కార్యక్రమం. పెద్దగా ఒరిగేది కానీ జరిగేది కానీ ఏమీ ఉండదు. నేను ఎందుకు ఒరిగేది కానీ జరిగేది కానీ ఏమీ ఉండదు అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం పెద్దగా ఖర్చు పెట్టదు. దీంట్లో అవసరం మేరకు ఏదైనా స్థలాలు కానీ ఇతరత్ర అవసరాలు కానీ ఏదైనా ఉంటే సహాయం చేస్తుంది. సో అక్కడ వరకు మాత్రమే ప్రభుత్వం యొక్క ఇది ఉంటుంది. అంటే ఎక్కువ మంది పేద ప్రజలు కానీ లేకపోతే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వం మాకు డైరెక్ట్గా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని నమ్ముతారు. అంతేగాని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్స్ కానీ వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలి, లేకపోతే ఎవరిని మనం మీట్ అవ్వాలి ఏంటి అనేది తెలియకుండా ఈ డబ్బులు మనకు వస్తాయి, మనం లాభపడతాం, ప్రత్యక్షంగా లాభం అనేది ప్రజలకు ఉండనప్పుడు ఈ ఎన్ని పథకాలు పెట్టినా వాళ్ళకి అంత ఇంప్రెస్ ఉండదేమో అని అయితే నా సొంత అభిప్రాయం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ ప్రత్యక్షంగా ప్రజలకు లబ్ధి పొందేవి. ఆ పథకాల వల్ల వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి ఆ పథకాలు అంత సక్సెస్ రేటు అంత ఎక్కువగా ఉంది. సో ఈ P4 కార్యక్రమం పద్ధతి వేరు, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ వేరు అనమాట. సో ఇది అంత ప్రజలకు కనెక్ట్ అయ్యే విషయం కూడా కాదు. ఎందుకంటే కార్పొరేషన్ CSR ఫండ్స్ ఆల్రెడీ వస్తున్నాయి, వాటిని వాడుతున్నారు. దీన్ని మళ్ళీ ప్రణాళికాబద్ధంగా పెట్టి పేదలకు ఎలా ఉపయోగం చేస్తారు ఏంటి అనేది భవిష్యత్తులో మనం చూడాలి. ఇప్పుడిప్పుడే మనం చెప్పలేము. కాకపోతే ఇది ప్రజలతో అంత ఇంటరాక్షన్ అయ్యే పథకం కాదేమో అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా ఈ పథకం మీద ఉంటే, అంటే నేను మొత్తం పథకం గురించి చెప్పాను కాబట్టి, బ్రీఫ్ చేసి చెప్పాను కాబట్టి, ఈ పథకం మీద మీ ఆలోచనలు కానీ మీ అభిప్రాయాలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.